కేసినేని నాని తాజాగా సంచలనమైన ఆరోపణలు చేశారు. వాస్తవంగా కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కారణం ఓ రకమైనటువంటి సెక్యూరిటీ థ్రెట్, తనని రేపొద్దున బతకనిస్తారా అన్నటువంటి స్థాయి. యాక్చువల్గా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. ప్రజారాజ్యంలో తెలుగుదేశం కోవట్ అన్నటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. అయినా సరే ప్రజలు ఆయన్ని ఆదరించారు. తెలుగుదేశం ఎంపీగా 2 సార్లు గెలిపించారు. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి అంటే కేసినేని నాని దందాలు చేసే రకం కాదు, లేకపోతే బెట్టింగ్లో ఇట్లాంటివి చేసే రకం కాదు. కొంత సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్, లైక్ టాటా కంపెనీలతో టైఅప్ పెట్టుకుని తన నియోజకవర్గంలో బోలెడని అభివృద్ధి చేయించుకున్నాడు. ఒకప్పుడు లగడపాటి రాజగోపాల్ తన ల్యాంకో సంస్థకు సంబంధించినటువంటి లైట్ సంస్థ ద్వారా బోలెడని సర్వీస్ ఇచ్చేశాడు. అయితే అది తన సొమ్ములు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి. కేసినేని అట్లా కాదు, టాటాను ఒప్పించి అనేకం చేసుకుంటూ వచ్చారు తన నియోజకవర్గంలో. ఆ విధంగా ప్రజాదరణ ఉంది. రెండవది, రౌడీజానికి నియోజకవర్గంలో డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యవహార శైలి అతనికి లేదు. ఇంకోటి, రౌడీని ప్రోత్సహించలేదు. ఒకప్పుడు బెజవాడ అంటే రౌడీయిజం అన్నటువంటి ముద్ర నుంచి బయటకు తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలకి పర్ఫెక్ట్గా ఎమర్జ్ అయ్యారు. అందుకనే కేసినేని నానికి మంచి ఆదరణ లభించింది. అట్లా అందుకని 2 సార్లు వరుసగా ఎన్నికైంది. రాష్ట్రం అంతటా తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైన టైంలో కూడా నానిని ఎందుకు అభిమానించారు? 7 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 6 తెలుగుదేశం పార్టీ ఓడినా కూడా కేసినేని నాని గెలిచాడంటే తనకి వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఇమేజ్ కూడా అందులో కీలకం. అదొక్కటే అని చెప్పను, అది కూడా కీలకం. నానికి వచ్చిన సమస్య ఏంటంటే, ఓ బుద్ధా వెంకన్న నాగుల మీద, ఒక బోండా ఉమ, లేకపోతే కనుక ఒక దేవినేని ఉమ, ఇట్లాంటి వాళ్ళది అంటే ఒకటి కాల్మనీ వ్యవహారాలు, మద్యం సిండికేట్లు, ఇసుక సిండికేట్లు, లేకపోతే కనుక రౌడీజాలు, ఇట్లాంటి వాటిని చేసేటువంటి వాళ్ళతో ఆ నియోజకవర్గాల్లో నష్టపోతున్నామనేటువంటి ఆగ్రహం ఉంది. అవి వద్దు, ఆపండి అంటూ చంద్రబాబుకి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే వీళ్ళందరూ గతంలోనే చంద్రబాబుని ఎట్లా ఒప్పించేశారు? అవన్నీ చేయనీయకుండా మీరు రాజశేఖర రెడ్డి టైంలో మమ్మల్ని ఆపారు, ఏది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఆపారు, ఆపడం వలన మేము ఏం చేయలేకపోయాం, అందువల్ల రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలిచాడు, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది, ఈ దఫా మమ్మల్ని వదిలేయండి అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా మీటింగ్ పెట్టి మరి అధికారులు 2014లో తను రాగానే అధికారుల్ని మా నాయకులు మా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు, మీరు వదిలేసేయండి అని చెప్పారు. దాంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా తాబేదారులుగా మారారు. దాని ఇంపాక్టే అరాచకం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో జన్మభూమి కమిటీల నుండి పోలీస్ సిబ్బంది దాకా ప్రతి ఒక్కరు వ్యవహరించిన తీరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి న్యూట్రాలిటీ అనేటువంటి ముద్ర చెరిగిపోయింది. అంతకుముందు పోలీసులు సైతం బాధ్యతాయుతంగా పనిచేయించేటువంటి వ్యక్తి, సొంత వాళ్ళనైనా వదిలిపెట్టనటువంటి వ్యక్తి చంద్రబాబు అన్నటువంటి ముద్రని 2014-19 మధ్యలో చెరిపేసుకున్నారు. ఆ తర్వాతన అధికారం దిగిపోయాక ఇప్పుడు మళ్ళీ పాత చంద్రబాబు, 2004 ముందు చంద్రబాబు వస్తారనుకుంటే ఇప్పుడు 2014 తర్వాత చంద్రబాబు 2.0 తయారవుతోంది అనడానికి సాక్ష్యం తాజాగా కేసినేని నానిని వేధించినటువంటి ఇష్యూస్. ఓపెన్గానే తిట్టిపోస్తూ రకరకాలైనటువంటి. ఇప్పుడు ఆ నాని తాజాగా అర్జెంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా సంచలనాత్మకమైనటువంటి అంశాలు బయటపెట్టారు. తిరువూరులో నన్ను రౌడీలతో కొట్టించాలని లోకేష్ అనుకున్నారు, నేను 9 ఏళ్లలో తప్పు చేశానా ఒక్కటైనా చూపించండి. చంద్రబాబు మోసగాడు అనేది ప్రపంచానికి తెలుసు, పచ్చి మోసగాడు చంద్రబాబు నా కుటుంబంలోనే చిచ్చు పెట్టాడు. ఓ పక్కన వైఎస్ కుటుంబంలో చిచ్చు, ఓ పక్కన షర్మిలని రెచ్చగొడుతూ అటు తెలుగుదేశం అనుకూల మీడియా ద్వారా, ఇక్కడ కేసినేని నాని కుటుంబంలో చిచ్చు అన్నటువంటి పాయింట్ ఇక్కడ గుర్తు చేసుకొచ్చారు. ఎంపీ పదవికి ఈరోజు మెయిల్ ద్వారా రాజీనామా పంపిస్తా, పార్టీకి రాజీనామా చేస్తా, ముఖ్యమంత్రి జగన్తో కలిసి పనిచేస్తా, చంద్రబాబు పచ్చి మోసగాడి రాష్ట్రానికి పనికిరాడు, జగన్ పెద్దల పక్షపాతి, జగన్ నాకు బాగా నచ్చారు, నా రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరతానని ప్రకటించారు. అదే సందర్భంలో నాకు నా విజయవాడ అభివృద్ధి ముఖ్యం, విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు, విజయవాడ రియాలిటీ, అమరావతి డ్రీమ్ సిటీ అంటే విజయవాడ రియల్, నేను చాలాసార్లు చెప్పింది అదే. అమరావతి అనే ఊహల రాజధాని కోసం ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడను నాశనం చేయడం, గుంటూరు నాశనం చేయడం వల్లనే చంద్రబాబు నాయుడు ఈ 2 చోట్ల కూడా ఓడిపోయారన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డిని టికెట్ అడగడం లేదు, ఆయన ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని చేస్తా, లోకేష్ పాదయాత్ర చేయడానికి ఏమి హక్కు ఉంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే, నేను నీ ముందు వచ్చి జీ హుజూర్ అనాలా, నీకేం రైట్ ఉందని సీనియర్ నేతలను శాసిస్తున్నావు, నువ్వేం త్యాగాలు చేసావు, నేను టీడీపీ కోసం 2,000 కోట్ల రూపాయలు నష్టపోయా, జనసేన టీడీపీకి 40 సీట్లకు మించి రావు అంటూ చేసినటువంటి అంశం ఇక్కడ కీలకమైంది. మెయిన్ ఏంటంటే కేసినేని నానికి తన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కేసినేని ట్రావెల్స్ ఓ పెద్ద అసెట్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ప్రోగ్రాములు జరిపినా కేసినేని బస్సులే ఫ్రీ,
దాంట్లో మంచినీళ్ళు తిండి కూడా ఆయన ఏర్పాటు చేసి పంపించేవాడు. అట్లాగే మహానాడుకి కేశినేని బస్సులు ఫ్రీ. విడి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభిమాని తన కార్డు పట్టుకుని వస్తే చాలు 10% డిస్కౌంటు. ఇట్లాంటి కేశినేని ట్రావెల్స్ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి డిస్ప్యూట్లో నాని ట్రావెల్స్నే మూసేశారు. అంటే నాని ట్రావెల్స్ కోసం నాటకాలు ఆడుతున్నాడు అంటూ హైదరాబాద్కు సంబంధించిన ట్రావెల్ ఏజెన్సీల వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని లోకేష్ ఎండార్స్ చేసుకుంటూ చంద్రబాబు దగ్గర చెప్తే నేను అసలు ట్రావెల్సే మానేస్తున్నాడు. వందలాది మంది ఉద్యోగులు రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. నానిని ఆ విధంగా శాంత వ్యాపారానికి దూరం చేసినటువంటి పరిస్థితి. అయినా నాని మొన్నటిసారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆ నానిని వచ్చేటప్పటికి పూర్తిగా అంటే తను చెప్పేటువంటిది ఈ రౌడీలు అదేది దాన్ని ఏమంటారు కాల్మని నాయకుల్ని వద్దు అన్నందుకు గాను ఇప్పుడు తనని టార్గెట్ చేయడంతో ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.